హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ బొబ్బట్లండి. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా. ఇదిగో కొంచెం సాల్ట్ వేసి ఇలా కలపాలి. పూరి పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా కలపాలి. నేను కలుపుతున్నాను చూడండి. తగినన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు. గోధుమ పిండి ఎక్కువ వేసానండి, కొంచెం వేసాను మైదా. జిగట ఎక్కువ ఉండిద్దని మైదా కొంచెం వేసాను. గోధుమ పిండి అయితే హెల్దీ అని. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుందాం. ఇక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసి బాగా మద్దన చేయాలి పిండిని. ఇంతే, చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఒక 20 నిమిషాల పక్కన పెడదాం ఈ పిండిని. ఇంకా ఇంకా మెత్తదాన్ని అట్ట కొంచెం నూనె వేసి ప్లేట్ మూతేసి పక్కన పెట్టాలి. కొంచెం ఆయిల్ వేసి అంతేనండి. ఒక 20 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఓ స్పూన్ పంచదార కూడా వేసాను నేను. టేస్ట్ బాగుండిద్ది బొబ్బట్లు అలా వేస్తే. ఒక 150 గ్రాముల బెల్లం వేసానండి. వాటర్ కొంచెం పోసుకుని పాకం పట్టుకోవాలి. పావు కేజీ శనగపప్పు కరెక్ట్గా సరిపోయింది తీపి. పావు కేజీ అంటే ఒక కప్పు వచ్చినాయండి. ఇగో శనగపప్పు ఉడకబెట్టుకున్నాను, ఆరబెట్టాను అనమాట. 5 యాలక్కాయలు వేసి మిక్సీ పడదాం. ఇప్పుడు శనగపప్పుని, పచ్చిపప్పు, మెత్తగా పట్టుకోవాలండి. బొబ్బట్టుకి కాబట్టి మెత్తగా వేసుకోవాలి కొంచెం. ఇది సిమ్లో పెట్టి ఇలా కరగనిస్తున్నాను బెల్లాన్ని. పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోయిద్ది. ముదురు పాకం అయితే అసలు రానికూడదు, కరిగితే చాలు బెల్లం. ఇదిగో పిండి కూడా వేసుకుని కలుపుకుందాం. అంతేనండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం గట్టిపడేదాకా మనం కలుపుకోవాలి. కొంచెం గట్టిపడేదాకా కలుపుతూనే ఉండాలి. ఇది చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ బొబ్బట్లు అయితే. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ బాగుండిద్దండి. ఈ నెయ్యి కరిగిందాక తిప్పుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
10 నిమిషాలు చల్లారాలండి ఇది పిండి. ఇలా ఉంటేనే పిండి పర్ఫెక్ట్గా పలసగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. పిండి మెత్తగా గట్టిగా ఉండకూడదు. లోపల స్టఫింగ్ పిండి శనగపిండి ఇలాగే ఉండాలి. ఆరేతలకి కొంచెం గట్టిపడిద్ది. మరి గట్టిగా ఉందనుకో బొబ్బట్లు సరిగా రావు. చూడండి ఎలా గట్టిపడిందో. ఆరేతలకి కొంచెం గట్టిగా అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇగో ఇలా ఉండలు చేసుకోవాలండి. కొంచెం నెయ్యి తడి చేసుకుని నెయ్యి వేసి కొంచెం ఉండలాగా చేసుకున్నాను నేను దాన్ని. మొత్తం చేసి పక్కన పెట్టుకుంటే బొబ్బట్లు తొందరగా ఈజీగా అయిపోతాయి మనకి. మీరు కూడా ఇలాగ అన్నీ చేసుకుని బొబ్బట్లు ఒత్తుకోవటమే. బొబ్బట్లు కుదరవు అనుకుంటాం కానీ చాలా ఈజీ అండి. కరెక్ట్గా మెజర్మెంట్తో చేసుకుంటే ఏదైనా ఈజీగానే ఉండిద్ది. షాప్లో కొన్న వాటికన్నా అంతకన్నా టేస్టీగా కుదిరినాయండి. బటర్ పేపర్ వేసుకోవాలి మనం ఇప్పుడు ప్లేట్లో, లేకపోతే అతుక్కుపోతాయి బొబ్బట్లు మాత్రం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో పిండి బాగా నానిందండి. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెంగా ఓ పేపర్ తీసుకుని దాని మీద ఒత్తాలి. ఇలా చేసుకుని పిండి ముద్దని పెట్టుకొని బొబ్బట్లాగా వత్తాలండి. స్టఫింగ్ కనపడకుండా మొత్తం కవర్ చేసుకోవాలి మనం. నేను ఎలా చేస్తున్నానో అలాగే. కనిపించకూడదు లోపల పిండి. అంతేనండి. అదిగో చూడండి, పలసగా ఒత్తుకోవటమే. కొంచెం ఆయిల్ తడి చేసుకుని పలసగా వస్తాయి. కొన్న వాటిలా కన్నా ఇంకా టేస్టీగా కుదిరినాయండి మాకు. మీరు చేసి కామెంట్ పెడతారు మీరు ఎంత బాగా కుదిరినాయని. మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి. ఇంకోటి ఇలాగే వేసుకుని సిమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలండి మనం, మాడిపోకుండా. ఇంతేనండి. ఇలాగే చేసుకోవాలి మనం. అది గాలే తల్లికి ఇంకొకటి. ఇంతే అన్నీ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలి, మనకు బాగా కాలుతాయి అన్నమాట. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు అండి.
నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి, ఆయిల్తో కూడా బాగానే ఉంటాయి. సిమ్లో కాబట్టి కొంచెం టైం తీసుకుంటాయండి, నిదానంగా కాల్చుకోవాలి కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి, అసలు నల్లగా వచ్చేస్తాయి. నాకైతే 40 నిమిషాలు పట్టినాయండి చేయటానికి. ఇంతేనండి, బటర్ పేపర్ మీద పెట్టుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. వేడి మీద కానీ ప్లేట్లో పెట్టామంటే అతుక్కుపోతాయి. బటర్ పేపర్ అయితే అసలు మనకి ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. బటర్ పేపర్ లేకపోయినా ప్లేట్లు అయినా వరుసనే పెట్టాలి, కానీ ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అతుక్కుపోతాయి. చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా. గట్టిగా ఉంటే మనకి ఇలా రావు అన్నమాట. ఇంతేనండి, సింపుల్ అండి, బాగా వచ్చినాయి మాకైతే కనుక. జాగ్రత్తగా తీసుకోవాలండి, లేకపోతే స్మూత్గా ఉంటాయి కాబట్టి. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. చేయటం తొందరగానే అయిపోతాయండి, కాలవటమే నిదానంగా కాలవాలి, సిమ్లో పెట్టి. ఎలా వచ్చినాయో చూసి మీరు కూడా చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీలు చేస్తానండి నేను కూడా. చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తే మనకు కూడా బొబ్బట్లు బాగా వస్తాయండి. అమ్మిన వాటికన్నా కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏదైనా ఓర్పుతో చేసుకోవాలి.
మిగిలిన బొబ్బట్లు కూడా ఇలాగే కాల్చుకున్నాము. ఇంతేనండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి మీరు కూడా. తీపి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. కాల్చటమే కొంచెం లేట్ అయ్యిద్దండి. అయ్యిగోండి మొత్తం ఇలాగే చేసాము. ఎలా ఉన్నాయో చూడండి, ఎంతో అద్భుతంగా వచ్చినాయి కదా.